గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య: పిడికిలిలోన నాకు కనిపించే దివాకర చంద్రబింబముల్. పిడికిలిలోన నాకు కనిపించే దివాకర చంద్రబింబముల్. సందర్భము: దక్షుని యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి అచట తన తండ్రి అయిన దక్షుడు తన భర్త అయిన శివుని దూషించడం సహింపలేక యోగాగ్నిని కల్పించుకొని తన శరీరమును దహింపజేసికొన్నది. అందులకు ఉగ్రుడైన శివుడు వీరభద్రుని సృష్టింపగా అతడు దక్ష యజ్ఞ ధ్వంసం చేస్తూ దక్షుని పక్షములో కనిపించిన సూర్యుడు, చంద్రుడు మొదలైన వారిని తన పిడికిలిలో పట్టి నలిపివేసే సందర్భం. నుడివేద దక్షయజ్ఞము అననొప్పెడి చిత్రము చూడ, అందులో వడిజనే వీరభద్రుడు అట ధ్వంసము జేయగ దక్షయజ్ఞమున్. తడబడకుండా దక్షుని పథమ్మున నుండిన దేవతావళిల్ పిడికిటబట్టినాడు కనిపించిన వారలను ఉగ్రరూపుడు. ఆ పిడికిలిలోన నాకు కనిపించే దివాకర చంద్రబింబముల్. నుడివెద దక్షయజ్ఞమననొప్పెడి చిత్రము చూడ, అందులో వడిజనే వీరభద్రుడు అట ధ్వంసము జేయగ దక్షయజ్ఞము. తడబడకుండా దక్షుని పథమ్మున నుండిన దేవతావళిన్ పిడికిటబట్టినాడు కనిపించిన వారలను ఉగ్రరూపుడు. ఆ పిడికిలిలోన నాకు కనిపించే దివాకర చంద్రబింబముల్. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు. తేదీ 18/12/2017.